మండల హెడ్ క్వార్టర్లో గ్రామంలో ఈ నెల 5వ 6వ తారీఖున ఈ శ్యామ్ సుందర్ అని అయ్యగారు జోషి తన ఇంటి గోడను రిపేర్ చేయడంలో భాగంగా కూలీలకు చెప్పి ఆ గోడ తవ్వి తూర్పు ముఖాన ఏదో వాస్తురీతి ఏదో బాగాలేదన్నట్లు మొత్తానికి అది రిపేర్ చేసే క్రమంలో గోపి అనే అతనికి మేస్త్రికి అప్పచెప్తే ఆయన ఒక 4-5 కూలీలను పిలిపించేసి అది తవ్వించడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళకి కొన్ని బంగారు నాణ్యాలు కొన్ని వెండి నాణ్యాలు దొరికినాయని పుకార్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా డీప్ ఎంక్వైరీ చేసి లోకల్ ఎంఆర్ఓ గారు వెళ్ళి ఎంక్వైరీ చేయగా వెండి నాణ్యాలు దొరికిన మాట వాస్తవమే. వాళ్ళందరూ అప్పటికే కూలీలు అందరూ కలిసి కొన్ని పంచుకున్నారని వాళ్ళందరినీ మళ్ళీ కూర్చోబెట్టి ఒక 33 వెండి నాణ్యాలను రికవర్ చేయడం జరిగింది. నిన్న పంచనామా చేసి ఎంఆర్ఓ గారు ఆ బేసింగ్ అంత పంచనామా మీద పోలీస్ స్టేషన్లో గట్టు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ దట్ ట్రాన్సిట్ ఫ్లో యాక్ట్లో ఎఫ్ఐఆర్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాటిని సేఫ్ కస్టడీ నిమిత్తం టెంపరీ నిన్న పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ట్రెజరీకి ఈరోజు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఇంకా అంటే ఎవరెవరికి ఎన్ని దొరికినాయి, అసలు ఇన్నే దొరికినాయి, ఇంకెక్కువ ఏమైనా దొరికినాయి డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. వాల్యూ కట్టలేము మనం, అది పురాతన నాణ్యాలు కాబట్టి ముక్క దొరికింది. అంటే ఆ ముక్కలు 4 భాగాల్లో చేసుకుని వాళ్ళు పంచుకున్నారంట. ఒక ముక్కను మాత్రం సీజ్ చేశారు. సార్ బంగారు షాప్లో అమ్ముకున్నారంట కదా సార్, కొంత వెరిఫై చేస్తాం ఈరోజే కాబట్టి డెఫినెట్లీ వీ షుడ్ ఎంక్వైరీ ఇన్ డెప్త్. ఎవరైనా కొన్నా కానీ ఆ బంగారం కానీ ఆ వెండి నాణ్యాలు కానీ ఎవరైనా కొన్నా కానీ వాళ్ళ మీద కూడా ఒకవేళ తెలిసి కొంటే మాత్రం డెఫినెట్లీ చట్ట ప్రకారంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి వెరిఫై చేస్తాం. పోలీస్ ఆఫీసర్ అయితే ఏంది, విలేకరు అయితే ఏంది, లాయర్ అయితే ఏంది, చట్టానికి అందరు సమానులే. డెఫినెట్లీ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అట్లాంటిది ఏమైనా ఉంటే స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. 9.5 గ్రాములు చిన్న రాశారు, ఇది 9.5 గ్రాములు అని రాశారు ఎంఆర్ఓ గారు. ఆయన వెయిట్ చేసి ఆయనే పంచనామా చేశాడు. రెవెన్యూ ఆఫీసరే పంచనామా చేశాడు. చేస్తాం ఖచ్చితంగా. ఏదో ఒక గోల్డ్ షాప్ వెళ్ళి ఉంటారు. మీరు అన్నట్టు అవి డివైడ్ చేయడానికి ఏదో ఒక కటింగ్ గవర్నమెంట్ అయితే అవసరమో వాళ్ళే చేసినా లేకపోతే ఏదైనా గోల్డ్ షాప్ పోయి చేయించినా ప్రాపర్గా వెరిఫై చేస్తాం. చేసి ఇన్వెస్టిగేట్ చేసి అదైతే ఉంటే డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కన్సల్ట్ అది అమ్ముకుని కూడా అందరూ అమ్ముకున్నారు. దాంతోపాటు 1 లక్ష రూపాయలు కూడా సీజ్ చేసి 1 లక్ష ఎక్కడ ఉన్నాయి సార్? సీజ్ చేసారు. సిచ్యువేషన్